హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ముందు క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.4లో 7th, 8th, 9th ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో 10th ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. ఒకసారి 10th ప్రాబ్లం చూడండి. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయినా కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ ప్లస్ 1 అని చూపండి అని అన్నాడు. ఈ సమస్యను విద్యార్థులు అవగాహన చేసుకునే విధానాన్ని బట్టి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను ఈ సమస్యని 3 పద్ధతుల్లో మీకు వివరిస్తాను. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏది సులభంగా ఉంది అనుకుంటే ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఒకసారి చూద్దాము. ఇచ్చిన సమస్యను ఒకసారి చూడండి. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఇది మొదటి సమీకరణం అని అనుకుందాం. కొసెకెంట్ థీటా కాట్ థీటాకి ఏదైనా సంబంధం ఉందా? వెరీ గుడ్. మనకున్న సర్వ సమీకరణాల్లో ఈ రెండు త్రికోణమితి నిష్పత్తుల మధ్య ఒక సర్వ సమీకరణం ఉంది. ఏంటది? కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ సర్వ సమీకరణాన్ని చూడగానే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ విధంగా రాసుకోగలుగుతాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. అంటే కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటాగా రాసుకుంటాం. ఈక్వల్ టు దీని విలువ 1కి సమానం. మనకు లెక్కలో కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా విలువ కే అని ఇచ్చున్నాడు. అంటే కే ఇంటూ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. కే ఇక్కడ గుణిస్తుంది, అవతల తీసుకెళ్తే భాగిస్తుంది. కాబట్టి కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k అవుతుంది. ఇది 9th ప్రాబ్లంలో కూడా చెప్పుకున్నాం. సో దీన్ని రెండవ సమీకరణం అనుకున్నాం. ఇలా ఈ రెండు సమీకరణాలు వచ్చిన తర్వాత 1 మైనస్ 2 చేయగా ఒకటవ సమీకరణంలో నుంచి రెండవ సమీకరణాన్ని తీసేద్దాం. ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే. కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. తీసేస్తున్నాం కాబట్టి గుర్తులు మారుతాయి. ఇప్పుడు ప్లస్ కొసెకెంట్ థీటాలో నుంచి మైనస్ కొసెకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ కాస్ థీటా ప్లస్గా మారింది కాబట్టి ప్లస్ ప్లస్ యాడ్ చేసుకుంటాము. 2 కాట్ థీటా అవుతుంది. ఈక్వల్ టు కే మైనస్ 1/k అవుతుంది. అంటే ఇక్కడ కే ఇంటూ కే, కే స్క్వేర్ మైనస్ 1/k అవుతుంది. కాట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. ఇక్కడ గుణిస్తుంది, రెండు అవతలకి వెళ్తే భాగిస్తుంది. ఈ సమీకరణాన్ని మూడవ సమీకరణం అనుకున్నాం. నెక్స్ట్ మనం 1 + 2 చేయగా ఒకటవ సమీకరణాన్ని రెండవ సమీకరణాన్ని యాడ్ చేయగా, సంకలనం చేయగా, అంటే కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. ఈ రెండు సమీకరణాలని కలుపుగా కొసెకెంట్ థీటా ప్లస్ కొసెకెంట్ థీటా 2 కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటాలో నుంచి మైనస్ కాట్ థీటా తీసేస్తాము, 0 అవుతుంది. కే ప్లస్ 1/k అవుతుంది. సేమ్ ఇంతకు ముందులాగానే కే ఇంటూ కే, కే స్క్వేర్ ప్లస్ 1/k అవుతుంది. కాబట్టి కొసెకెంట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k అవుతుంది. ఈ సమీకరణాన్ని నాలుగో సమీకరణం అనుకున్నాం. కాట్ థీటా విలువ ఏమో కే స్క్వేర్ మైనస్ 1/2k వచ్చింది. కొసెకెంట్ థీటా ఏమో కే స్క్వేర్ ప్లస్ 1/2
2k వచ్చింది. ఈ రెండు సమీకరణాలని భాగించామనుకోండి 3/4 చేయగా, అంటే cot θ బై cosecant θ ఈక్వల్ టు k² - 1/2k బై k² + 1/2k. cot θ అంటే cos θ బై sin θగా రాసుకోవచ్చు, డివైడెడ్ బై cosecant θ అంటే 1/sin θగా రాసుకోవచ్చు, ఈక్వల్ టు k² - 1/2k బై k² + 1/2k. ఇక్కడ చూడండి, ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో భాగిస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగిస్తున్నాము. అంటే హారంలో ఉన్నటువంటి భిన్నం యొక్క విలోమ భిన్నంతో దీన్ని గుణిస్తే సరిపోతుంది. అంటే cos θ బై sin θ ఇంటూ sin θ బై 1 విలోమ భిన్నంతో, అదేవిధంగా k² - 1/2k ఇంటూ 2k బై k² + 1. sin θ క్యాన్సిల్ అయిపోతుంది, cos θ మిగులుతుంది, 2k క్యాన్సిల్ అయిపోతుంది, k² - 1/k² + 1 మిగులుతుంది. మనల్ని చూపించమని విలువ అదే. సెకండ్ మెథడ్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాము. సెకండ్ మెథడ్లో కూడా cosecant θ ప్లస్ cot θ ఈక్వల్ టు k అయితే cosecant θ మైనస్ cot θ ఈక్వల్ టు 1/k అవుతుందని ఇదే విధంగా చూపిస్తాము. ఒకటవ సమీకరణం నుండి రెండవ సమీకరణం తీసేస్తే మనకి ఎంత వచ్చింది? cot θ ఈక్వల్ టు k² - 1/2k వచ్చింది. ఈ విలువ ఆధారంగా cot θ యొక్క నిష్పత్తిని ఒక లంబకోణ త్రిభుజంలో చూపించామనుకుందాం. cot θ అంటే మనం ఏ కోణం దృష్ట్యా చూస్తున్నామో ఈ కోణం యొక్క ఆసన్న భుజము బై ఎదుటి భుజం, ఇది cot θ యొక్క నిష్పత్తిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ cot θ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? k² - 1/2k వచ్చింది. అంటే ఆసన్న భుజము k² - 1, ఎదుటి భుజము 2k అవుతుంది. అంటే ఈ రెండు విలువల ఆధారంగా ఏసీ కర్ణం విలువను ఏ విధంగా కనుక్కుంటాము? పైథాగరస్ సిద్ధాంతం నుండి AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². అంటే ఇక్కడ AC² ఈక్వల్ టు AB అంటే k² - 1 హోల్ స్క్వేర్ ప్లస్ BC అంటే 2k². k² - 1 అనేది ఈ మొత్తం విలువ a అనుకుంటే a - b హోల్ స్క్వేర్ సూత్రం రూపంలో ఉంది. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? a అంటే k² కాబట్టి a² ప్లస్ b² అంటే 1² మైనస్ 2ab అంటే 2k² అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 4k² అవుతుంది. 2 × 4 k², k² హోల్ స్క్వేర్ ప్లస్ 1, 4k² మైనస్ 2k² తీసేస్తే ప్లస్ 2k² వస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ గమనించినట్లయితే a² ప్లస్ b² ప్లస్ 2ab రూపంలో ఉంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రం రూపంలోకి వచ్చింది. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే k+1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దేని విలువ? AC² విలువ. AC ఈక్వల్ టు k² + 1 అవుతుంది. ఈ విలువని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకు 3 భుజాల విలువలు తెలిసిపోయాయి. మనకు కావాల్సిన విలువ ఏంటి? cos θ. దేర్ఫోర్ cos θ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము అవుతుంది. ఆసన్న భుజము k² - 1, కర్ణము
కే స్క్వేర్ ప్లస్ 1. సో ఈ విధంగా కాస్ టీటా అనే కాదు, ఏ నిష్పత్తిని ఇచ్చినా సరే ఈ విధంగా సులభంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మెథడ్ ఒకసారి చూద్దాము. ఈ పద్ధతిలో ఇచ్చిన విలువను ఒకసారి చూడండి. కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే అయితే కాస్ టీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని చూపమన్నాడు. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయినా నిరూపించవచ్చు, లేదా ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయినా నిరూపించవచ్చు. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ని ఒకసారి తీసుకుందాము. కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కే అంటే ఈ మొత్తం విలువ కాబట్టి కే బదులుగా ఈ మొత్తం విలువ రాసుకుందాం. కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా అనేది కే విలువ స్క్వేర్ మైనస్ 1 ఉంది. అదేవిధంగా కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిల్ని విస్తరించామనుకోండి. కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా మైనస్ 1 అనేది ఉంది. డివైడెడ్ బై సేమ్ కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా ప్లస్ 1 అనేది ఉంది. ఇలా సూత్ర రూపంలో విస్తరించేసాం. మరి ఇక్కడ సూక్ష్మీకరించడానికి మన దగ్గర ఏదైనా అవకాశం ఉందా అంటే ఇక్కడ మనకు కానీ సర్వ సమీకరణాల గురించి కొంత అవగాహన ఉంటే, సర్వ సమీకరణాలు ఒకసారి చూడండి. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఒకవేళ కాట్ స్క్వేర్ టీటాను అవతలకు పంపించామనుకోండి, కొసికెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అదేవిధంగా 1 యువతలకు పంపించామనుకోండి, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. ఈ సర్వ సమీకరణం దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న పదాలు ఒకే విలువ రూపంలోకి తీసుకొచ్చుకుంటాం. అంటే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 అనే పదం ఒక దగ్గర రాసుకుందాం. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా బై, అదేవిధంగా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అనేది ఉంది కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఒక దగ్గర రాసుకుందాం ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా. ఇక్కడ ఈ విలువలు ముందుగా చెప్పుకున్నట్లుగానే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బదులుగా కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా బదులుగా కొసికెంట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా యాడ్ చేస్తే 2 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇలా రాసుకుంటూ వస్తున్నాం. డివైడెడ్ బై కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటా 2 కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా. ఇక్కడ రెండు పదాల్లో ఉమ్మడిగా ఉన్న విలువల్ని కామన్ చేసామంటే 2 అనేది రెండిట్లోనూ ఉంది, అదేవిధంగా కాట్ టీటా అనేది రెండిట్లోనూ ఉంది. 2 కాట్ టీటా కామన్ చేస్తే కాట్ స్క్వేర్ టీటా కాబట్టి ఇక్కడ కాట్ టీటా ఉంటుంది, ప్లస్ కాట్ టీటా తీసేసాం కాబట్టి కొసికెంట్ టీటా ఉంటుంది. డివైడెడ్ బై
టూ కామన్గా ఉంది. కొసికెంట్ టీటా కామన్గా ఉంది. కొసికెంట్ స్క్వేర్ టీటా కాబట్టి కొసికెంట్ టీటా ప్లస్ ఇక్కడ కొసికెంట్ టీటా కామన్ చేసాం కాబట్టి కాట్ టీటా మిగులుతుంది. కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా సేమ్ వాల్యూస్ కాబట్టి ఇది మొత్తం ఒకే పదంగా తీసుకొచ్చాం. ఇప్పుడు మనం కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా సేమ్ వాల్యూ కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేస్తాం. మనకేం మిగిలింది? 2 కాట్ టీటా బై 2 కొసికెంట్ టీటా. 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకు కాట్ టీటా బై కొసికెంట్ టీటా మిగులుతుంది. కాట్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ టీటా బై సైన్ టీటాగా రాసుకోవచ్చు. కొసికెంట్ టీటాని 1/sin టీటాగా రాసుకోవచ్చు. కింద భిన్నంతో భాగిస్తున్నాం కాబట్టి విలోమ భిన్నంతో గుణిస్తాము. కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ సైన్ టీటా బై 1. సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ టీటా అనేది మిగులుతుంది. ఇది LHS విలువను తెలియజేస్తుంది. ఈ విధంగా ఈ సమస్యను 3 పద్ధతుల్లో సాధించవచ్చు. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి సులభంగా ఉంటుందో ఆ పద్ధతిని చాలా బాగా నేర్చుకోండి. బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.